పరిచయం అయ్యాను అంటే వెయిట్ గెయిన్ గురించి పరిచయం అవ్వడం అనేది జరిగింది. కాకపోతే నేను త్రూ ప్రెగ్నెన్సీ యాజ్ ఎ న్యూట్రిషన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ గా నేను తీసుకోవడం అనేది జరిగింది ఆఫ్టర్ 2 డెలివరీస్. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను చాలా అండర్ వెయిట్ లోకి వెళ్ళడం, చాలా మంది లేడీస్ పిల్లలు పుట్టిన తర్వాత ఒబేస్ గా అవుతారు. కానీ నేనేంటో తెలీదు, చిన్న ఉన్నప్పటి నుండి నా లైఫ్ స్టైల్ కావచ్చు, ఎలా అయితే ఏజ్ పెరుగుతా ఉందో నేను అంతా వీక్ అయిపోవడం జరిగింది. సో అలాంటప్పుడు మా హస్బెండ్ ద్వారా నాకు ఈ గ్రూప్ అనేది పరిచయం అయింది. సో ఈ గ్రూప్ వచ్చిన తర్వాత ఫస్ట్ చెకప్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే నా పారామీటర్స్ అన్ని కూడా లోలో ఉన్నాయి, అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. నేను నా పిల్లల్ని హెల్తీగా ఉంచుకోవాలంటే నేను ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మా కోచ్ ద్వారా నాకు తెలిసింది. సో అలా ఈ న్యూట్రిషన్ ప్రాపర్ గా కన్జ్యూమ్ చేస్తూ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ హ్యాపీగా 4 మంత్స్లలో 8 kgs, ప్రెసెంట్ గా 10 kgs ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నా ఎక్స్పీరియన్స్. శరీర షేప్ అనేది అవుట్ అయిపోతుంది, రకరకాల సమస్యల్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల ఏంటి సమస్య మేడం అంటే, ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల మనకి ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఏంటి, 90% డయాబెటీస్ వస్తుంది, 90% వరకు మనకి షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, 80% హార్ట్ డిసీజెస్, అది కూడా చనిపోవడానికి కారణమయ్యేంత వరకు వెళ్తుంది. పాతకాలంలో మనం చిన్నప్పుడు చూసింది ఏంటిదంటే హార్ట్ స్ట్రోక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అటాక్ ఇలా మనం వినేవాళ్ళం కదా. ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది, సెకండ్ స్ట్రోక్ వచ్చింది, థర్డ్ స్ట్రోక్ అంటాం, మళ్ళీ థర్డ్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్తగా ఉండవాలని చెప్పారు డాక్టర్స్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ స్ట్రోకే అవుట్ అయిపోతున్నారు. అది స్ట్రోకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని తెలియకుండానే మనకి అయోమయంలో ఉంటున్నాం కదా. దానికి కారణం ఏంటిదంటే ఒబిసిటీ. ఓకే, మెనీ మోర్ కామన్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్, రకరకాలుగా క్యాన్సర్స్ మనం చూస్తున్నాము లావు వల్ల. లావుగా ఉన్న వాళ్ళకి ఇవి మనం ఎక్కువగా సఫర్ అవుతుంటాం అనమాట. ఓకేనా, కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, ఓవరియన్ క్యాన్సర్ వస్తుంది, గాల్ బ్లాడర్ క్యాన్సర్. మనం చిన్నప్పుడు 2-3 రకాల క్యాన్సర్ వినేవాళ్ళం, బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని. కానీ ఇప్పుడు టీత్ క్యాన్సర్ అంట, థ్రోట్ క్యాన్సర్ అంట, రకరకాలుగా మనం వింటున్నాం. ఇంకా కొన్ని ఎలా ఉన్నాయంటే ఇంకా రీసెర్చ్ లో ఉన్నాయి, అదేంటి అనేది ఇంకా కనుక్కుంటూ ఉంటున్నారు మన సైంటిస్ట్. ఓకే, దానికి కారణం ఏంటిది, మన ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల, మనం ఫ్యాట్ గా అయిపోవడం వల్ల. ఓకే, సో దాని గురించి మనం ఏం చేయాలి, ఎంత వీలైతే అంత బరువు తగ్గడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 5 లైఫ్ స్టైల్ డిసీజెస్, మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల 5 సమస్యలు ఖచ్చితంగా మనకి వస్తాయి అని చెప్తున్నారు. సమస్యలు కాదు, రోగాలు. ఓకే, సో టైప్ 2 డయాబెటీస్ ఫస్ట్ లో ఎందులో ఏముంది, టైప్ 2 డయాబెటీస్, షుగర్. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్ ఉన్నారు, అవునా కాదా. పాతకాలంలో ఒక 20-30 సంవత్సరాల కిందట షుగర్ వ్యాధి వచ్చింది అంటే అమ్మా అనికి షుगर आया बोल के ऐसा रहता था एक्सप्रेशंस, लेकिन अभी कैसा है, ఇప్పుడు ఎలా ఉంది, షుగర్ వచ్చిందిలే ఎంత వాడుతున్నావా, 2 సార్లు ఇన్సులిన్ తీసుకుంటున్నా, ఇలా అయిపోయింది మన కన్వర్సేషన్. థైరాయిడా ఎంత ఇంచి, అంతేనా అయిపోయింది. కానీ అప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉండేది, మన అంటే జనాలలో భయం వెళ్ళిపోయింది, కామన్ అయిపోయింది అది. ఓకే, అలాగే హై బ్లడ్ ప్రెషర్, ప్రతి ఇంట్లో బీపీ పేషెంట్ ఉంటారు, సర్టన్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం ఈ దానికి రాలే ఇంకా. ఓకేనా, పైన 4 అన్ని ఇంట్లో ఉన్నాయి, కానీ 5వది ఇంకా రాలే. సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే 2030లో ఇది కూడా మనం రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలా లేదా. 2030 ఇంకెన్ని సంవత్సరాలు ఉంది, జస్ట్ 4 మాత్రమే ఉంది. ఇప్పటి నుండి మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటే, మన లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా చేసుకున్నాం అనుకోండి, ఆ 5వది మన ఇంట్లో రాకుండా చూసుకోవచ్చు. ఎంతమంది చూసుకుంటారు అలా. ఎస్, ఓకే, అదొకటే కాదండోయ్, ఒబిసిటీ వల్ల ఇది కూడా ఉంది. ఏంటి చూడండి, ఇన్ని ఉన్నాయి. ఓకే, మీకు కావాలంటే ఫోటో తీసుకోవచ్చు. ఓకే, సో గాల్ బ్లాడర్ డిజీజ్, గైనిక్ ప్రాబ్లమ్స్, పల్మనరీ డిజీజ్. ఓకే, ఇవన్నీ మనకి ఒబిసిటీ వల్ల వచ్చే సమస్యలు. ఓకే, సో సిక్నెస్ అండ్ వెల్నెస్, ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం సిక్నెస్ లో ఉన్నామా, వెల్నెస్ లో ఉన్నామా. సిక్నెస్ అంటే ఏంటిది, సిక్నెస్ అంటే ఏంటిది, అనారోగ్యంగా ఉండడం. ఓకే, సమస్య వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోవడం. వెల్నెస్ అంటే రాకముందే
ముందే చూసుకోవడం. ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం సిక్నెస్. మనం ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాం? వెల్నెస్ సెంటర్ కి వెళ్తున్నాం కదా. ఒకసారి మనందరికి శబాష్ అనుకుందామా? మన న్యూట్రిషన్ క్లబ్ ఆపరేటర్స్ కి ఒకసారి థ్యాంక్ యూ చెప్తామా? ఎస్. ఓకే. సో అదే విధంగా చూసుకుంటే హెల్త్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఎన్ని రెట్లు పెరిగిపోయింది? గత 7 సంవత్సరాల నుండి చూసుకుంటే 3 రెట్లు పెరిగిపోయింది. పాత కాలంలో మనం చిన్న ఉన్నప్పుడు డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు నేను వెళ్ళినప్పుడు 20 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు ఎంత? జస్ట్ చెకప్ కి వెళ్దాం అంతే, మినిమం 300 to 500. డాక్టర్ కాస్ట్ పెరిగిందా లేదా? పాత కాలంలో ఒక పారాసిటమాల్ తీసుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు బాడీ టెంపరేచర్ హీట్ గా ఉండి మనం హాస్పిటల్ విజిట్ చేసాం అనుకోండి, రకరకాలుగా స్కాన్ చేస్తారు అవసరమే లేకుండా. అవునా? మరి కాస్ట్ పెరిగిందా లేదా? మరి మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? న్యూట్రిషన్ కి ఇవ్వాలా, మెడిసిన్ కి ఇవ్వాలా? ఓకే. 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఏం చెప్తున్నారు అంటే, ప్రతి అనారోగ్యం దేని వల్ల వస్తుందంటే పోషణ విలువల లోపం వల్లే వస్తుంది అని అంటున్నారు. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలి? పోషణ విలువలు ఎక్కువ తీసుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే. సో ఇక్కడ చూద్దాము, ప్రైమరీ హెల్త్, ఆరోగ్యం అనేది 3 రకాలు. ప్రైమరీ హెల్త్, సర్వైవల్ హెల్త్, సిక్నెస్ హెల్త్. ఓకేనా? ప్రైమరీ హెల్త్ లో ఓన్లీ 5% మాత్రమే ఉన్నారంట. ప్రైమరీ హెల్త్ అంటే ఏంటి? ఆప్టిమల్ హెల్త్ అంటే ఏంటిదంటే ఏమీ సమస్య లేకుండా వాళ్ళు ఎంత పని చేసినా అలసిపోరు, యాక్టివ్గా ఉంటారు. ఎగ్జాంపుల్ వెన్నెల మేడం, సుదర్శన్ సార్ లాగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. అంటే మన సీనియర్స్ అందరు కూడా వాళ్ళు చూస్తున్నామా, ప్రతి ట్రైనింగ్ ఉంటారు వాళ్ళు, మళ్ళీ ఫిట్ అవులు ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు. కానీ అలసిపోయినట్టు ఉంటారు వాళ్ళు? అసలు ఉండరు. ఆ 5%. అది రేపు పొద్దున మనం కూడా అందులో రాబోతున్నాం. ఎంతమంది ఉంటారు అందులో? నేనైతే ఉంటా ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ సర్వైవల్ హెల్త్. సర్వైవల్ హెల్త్ లో 70% ఉన్నారంట. ఓకేనా? సర్వైవల్ హెల్త్ లో 70% ఉన్నారంట. సర్వైవల్ హెల్త్ అంటే ఏంటిది? దొబ్బుతున్నారు పండి, అలసిపోతున్నాము, పని చేస్తున్నాము, అలసిపోతున్నాము, సాయంత్రం వచ్చి గోలు వేసుకొని పడుకోవడం, డోలో గోలు వేసుకొని పడుకోవడం, మళ్ళీ రేపు పొద్దుకి మళ్ళీ పనికి వెళ్ళడం. ఓకే. ఇలాంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? 70% మంది ఉన్నారు. ఓకేనా? అందులో మనం ఉండకూడదు. మనం ఎందులో ఉండాలి? ఆప్టిమల్ హెల్త్ లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే సరిగ్గా అవుతారు అంటే, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మనం ఏం చేయాల్సిన, పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ఓన్లీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి, నీళ్లు బాగా తీసుకోవాలి, నిద్ర బాగా ఉండాలి, మంచి థాట్స్ పెట్టాలి, అంతే. ఓకే. సిక్నెస్ హెల్త్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 25% మంది ఉన్నారు. సిక్నెస్ అంటే ఏంటిది? గోళీలు మింగందే రోజు గడవదు. ఖచ్చితంగా గోళీలు, ఇంజెక్షన్లు, ఓకే, ఇన్సులిన్ ఉన్న వాళ్ళు ఏమంటారు 6 months ఒకసారి ఖచ్చితంగా హాస్పిటల్ విజిట్ చేయాల్సిందే. ఒకరు కంపల్సరీ వాళ్ళ వెంబడి ఉండాలి. ఓకే. అలాంటి వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువగా ఫిట్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. చిన్న చిన్నగా న్యూట్రిషన్ పెంచుకుంటూ, చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ దానిపైన ఫోకస్ చేస్తే మెల్లిగా వాళ్ళు ఏమవుతారు? సర్వైవల్ హెల్త్ లోకి వస్తారు. సర్వైవల్ హెల్త్ వాళ్ళు ఏం చేయాలి? చిన్నగా ఆప్టిమల్ హెల్త్ లోకి మనం ప్రయత్నించాలి. ఓకే. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇది మన గ్రూప్. ఓకేనా? సో మిస్టర్ మార్క్యూస్ మన గ్రూప్ ని క్రియేట్ చేసిన వ్యక్తి అన్నమాట. సో ఈ సార్ ఎలా క్రియేట్ చేశారు అంటే 1980లో మనది ఈ గ్రూప్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మన కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే. తన ఉద్దేశం ఏంటిదంటే ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేది తన ఉద్దేశం అన్నమాట. వాంటెడ్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మదర్ లావుగా అయిపోయి ఎక్కువగా మెడిసిన్స్ తీసుకొని ఫుడ్ పైన అవగాహన లేకుండా ఏవేవో రకరకాలుగా గోళీలు తీసుకోవడం వల్లే తను చనిపోవడం అనేది జరిగింది. ఓకే. సో అలా వాళ్ళ తల్లిలాగా ఎవరు కూడా ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఆహారం పైన అవగాహన లేకుండా చనిపోకూడదు. పౌష్టికాహారం విలువ అందరికీ తెలియాలి అనేది తన మోటివేషన్, తన ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే. So Mark Drink is now a reality as Herbalife operates in over 96 countries. So ఇప్పుడు ప్రెసెంట్ గా మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఎన్ని కంట్రీస్ లలో ఉంది?
96 కంట్రీస్లలో ఉంది. ఓకే, ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు, వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఓకేనా, మీరు ఇక్కడ ప్లీజ్ కాన్సన్ట్రేషన్ చేయండి. సో మన పర్పస్ ఏంటి? లివ్ అవర్ బెస్ట్ లైఫ్. ఓకే, సో మనం ద బెస్ట్ గా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఇది మన పర్పస్ అన్నమాట. నిన్నటి కన్నా ఇవాళ నేను ఎలా ఉన్నాను, ఇవాటి కన్నా నేను రేపు ఇంకా ఎలా బెటర్ గా అవ్వబోతున్నాను, ఇలా మనం ఆలోచించుస్తూ ఉండాలి. ఓకే, సో దానికి తగ్గట్టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇదంతా మనకి న్యూట్రిషన్ చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళంత వరకు కూడా మనకి ఈ న్యూట్రిషన్ అనేది ఉంది. ఓకే, నేను ఆరోగ్యంగా ఉన్నాను కానీ పొట్ట ఒక్కటి ఉంది, పొట్ట మాత్రమే తగ్గాలి అన్న వాళ్ళకి కూడా మనకి న్యూట్రిషన్ ఉంది. నాకు అన్ని బాగానే ఉన్నాయి, నేను ఫిట్ గా ఉన్నాను కానీ మోకాలు నొప్పులు మాత్రమే ఉన్నాయి అన్న వాళ్ళకు కూడా న్యూట్రిషన్ ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మనకి న్యూట్రిషన్ ఉంది. అంటే ప్రతి రకరకాలుగా ఉన్నాయి. అందులో మనకి ఏం కావాలి ఏంటి అనేది మన కోచెస్ గైడెన్స్ ద్వారా మనం హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు అనమాట. పర్సనలైజేషన్ అనేది మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, సో దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే హ్యాపీగా మనకి సైన్స్, ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ ఉంది. చాలా పెద్ద పెద్ద డాక్టర్స్, సైంటిస్ట్ దీని వెనకాల పనిచేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇలా అన్ని కేటగిరీస్ మన దగ్గర ఉన్నాయన్నమాట. గుడ్ న్యూట్రిషన్ త్రూ హెర్బల్ లైఫ్. సెల్యులార్ న్యూట్రిషన్ మనది ఏంటిది? సెల్యులార్ న్యూట్రిషన్, మన కణాలకి కావాల్సిన భోజనాన్ని మనం ఇస్తున్నాము. ఓకేనా, ఎప్పుడైతే శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉంటాయో ప్రతి అవయవం మంచిగా పనిచేస్తుంది, ఆర్గన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది అనమాట. ఓన్లీ బరువు పెరగడం, బరువు తగ్గడం ఒకటే కాదు, చాలా రోజుల వరకు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎంతమందికి చనిపోయేంత వరకు ఎవరితోటి కూడా చేయించుకోకూడదు అని ఉంది? మరి ఇదంతా కిసిసే కిద్మత్ నైకరాలేనా ఉందా? దానికి మనకి బెస్ట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఏ సెల్యులార్ న్యూట్రిషన్, నాట్ ఏ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ప్రోడక్ట్. ఓకేనా, నేను ఈ గ్రూప్ కి రాకపోతే నేను అలానే ఆలోచించి 3 years వరకు నేను రాలే, ఎందుకంటే నేను చూసింది అందరికీ వెయిట్ లాస్ రిజల్ట్సే. కానీ ఎప్పుడైతే నేను ఇలాంటి ఈవెంట్ లో అటెండ్ అయ్యానో చాలా మంది హెల్త్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, కానీ ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాయి, మీకు నాలాగా 8 hours జర్నీ చేయాల్సిన అవసరం లేదు, దగ్గరనే లోకల్లోనే ఉంది. ఓకే, హ్యాపీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా హ్యాపీగా షేక్ లో మనకి 114 రకాల పౌష్టికాహారం ఉంటుంది. మరి ఇంకేముంటాయి, ఎలా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు అంటే 2 బనానాస్ తీసుకుంటే, 2 పెద్ద బనానాస్ తీసుకుంటే ఎంతైతే పొటాషియం వస్తుందో అంత పొటాషియం మనకి 1 షేక్ లో ఉంది. ఎంతమంది పొద్దున 2 బనానాస్ తిన్నారు? 2 బనానాస్ తినలే, షేక్ తాగిండ్రు కదా, కానీ ఇంతకు ముందు తినేవాళ్ళం కాదు. ఓకే, అలాగే 2 యాపిల్స్ తీసుకుంటే వైటమిన్ సి ఎంతైతే వస్తుందో అంత మనకి వైటమిన్ సి షేక్ లో ఉందన్నమాట. అలాగే 30 grams సోయాబీన్ తీసుకుంటే ఎంతైతే ప్రోటీన్ వస్తుందో అంత ప్రోటీన్ మనకి ఈ షేక్ లో ఉందన్నమాట. ఓకే, సో మీకు ఎవరైనా అడిగితే మీరు హ్యాపీగా ఇలా చెప్పొచ్చు, 2 పెద్ద బనానాలలో తీసుకున్నంత పొటాషియం నాకు షేక్ లో దొరుకుతుంది. ఇలా మీరు హ్యాపీగా షేక్ ని మీరు డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, సో అలాగే సెల్యులార్ సైన్స్, సీడ్ టు ఫీడ్, ఇత్తనం వేసినప్పటి నుండి మన నోట్లోకి వచ్చేంత వరకు చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారనమాట. ఓకేనా, సో ప్రతి దగ్గర ఇప్పుడు చూడండి, మొలక వచ్చింది, తర్వాత ల్యాబ్కి వెళ్ళింది, అక్కడ టెస్టింగ్ జరిగింది, అక్కడ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది. అంటే అన్వాంటెడ్ అన్ని కూడా తీసేసి శరీరానికి కావాల్సినవి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, మళ్ళీ దాన్ని రూమ్ టెంపరేచర్ లో ప్యాక్ చేయడం, ఇలా ప్రతి స్టేజ్ లో మనకి టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. హ్యాపీగా మనం దీన్ని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, అది ప్యాకెట్ లో ఉంటుంది అంటే ప్యాక్ చేసి ఉంటుంది, ఇది ప్రాసెస్డ్ ఫుడ్ అదా ఇదా అని డౌట్స్ వస్తుంటాయి. కానీ ఎక్కడ కూడా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఇది సైంటిఫికల్ గా ఉంది కాబట్టి హ్యాపీగా మనం దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి చూడండి, FSSAI సర్టిఫైడ్ ఉంది, గ్లూటెన్ ఫ్రీ ఉంది. చాలా మంది చెప్తారు ఇందులో ఫ్రూక్టోస్ ఉంది కదా, షుగర్, డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు అని అడుగుతారు. హ్యాపీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇది గ్లూటెన్ ఫ్రీ అన్నమాట, లో GI ఉంటుంది, హ్యాపీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ ఉంది అని సర్టిఫైడ్ ఉంది, సర్టిఫికేట్ भी है हमारे पास. ఓకే, అలాగే NSFI
ఇది టోటల్లీ ఆర్గానిక్ ఉంది అని కూడా మనకి సర్టిఫికెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. హ్యాపీగా మనం దీన్ని తీసుకోవచ్చు. స్పోర్ట్స్ బ్యాండ్ టెస్టెడ్. ఓకే, స్పోర్ట్స్ ఇప్పుడు మనకి హైడ్రేట్ రీఫిల్ ఉంది కదా, ఇది స్పోర్ట్స్ న్యూట్రిషన్. ఇది మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని స్పోర్ట్స్ న్యూట్రిషన్లో ఏముంటుందంటే కొన్ని డ్రగ్స్ అడాప్ట్ చేస్తారు వాళ్ళ బాడీ యాక్టివ్గా ఉండడానికి. కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేవు. ఓకేనా, ఎక్స్ట్రా డ్రగ్స్ కానీ అవి ఏవి కూడా ఏమీ లేవు. చాలా ఆరోగ్యానికి సేఫ్ అని సర్టిఫికేషన్ ఇచ్చిందనమాట. హ్యాపీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఫ్యాక్ట్స్ ఆఫ్ హెర్బల్ ప్రొడక్ట్స్. ఇది మెగా డోసేజ్ లో. నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి? ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఏంటి అంటే మెగా డోసేజ్ లో ఎన్నన్నా మనం తీసుకోవచ్చు. ఓకే, కానీ వేరే మనం పారాసిటమాల్ ఉందనుకోండి, బాగా ఫీవర్ ఉంది, 3 వేసుకుంటామా? పొద్దు నుండి సాయంత్రం వరకు అసలు తగ్గట్లే, 120 టెంపరేచర్ ఉంది, నాకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 2 కలిపి 3 కలిపి నేను ఒకటేసారి వేసుకోవచ్చా? ఏమైతుంది వేసుకుంటే? ఇంటి ముందు అంబులెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు బాగా కోపం వచ్చింది, సెల్యులాస్ ముట్టి పడి దల్లి కుछ भी नहीं होता. ఓకే, ఇది మెగా డోస్.